మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 7వ తరగతి సోషల్ లైన్ టు లైన్ చెప్పడం జరుగుతుందండి. మొదటి వీడియో అయ్యింది. అది ఈ వీడియో చివర మీకు కనిపిస్తుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుందండి. ఇది రెండో వీడియో అండి. హిస్టరీ సెమిస్టర్ 2 నుండి ఇది ప్రారంభమవుతుంది. మరొక వీడియో కూడా వస్తుందండి. ప్రతి బిట్ కూడా కవర్ చేస్తూ చేసినటువంటి వీడియో అండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని కాకుండా ప్రతి బిట్‌ని కవర్ చేసి మీరు టెక్స్ట్ బుక్ చదువుతున్నట్టుగా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందు గురించి స్కిప్ చేయొద్దు అంటున్నానంటే, ఒక టెక్స్ట్ బుక్ మొత్తం చదివినా 1, 2 మార్కులు ఎక్కువ రావడం కష్టమండి. అలాంటిది మీకోసం ప్రతి బిట్‌ని లైన్ టు లైన్ పేర్చుకుంటూ చేసిన వీడియో అండి. స్కిప్ చేస్తే చాలా నష్టపోతారు. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. మరి ఢిల్లీ సుల్తాన్‌లండి. ఇది క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తాన్లు భారతదేశాన్ని, ఢిల్లీ నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించారండి. మరి ఇందులో చరిత్ర అంటే ఏమిటంటే, గతాన్ని గురించి అధ్యయనం చేయడాన్ని మనం చరిత్ర అంటారు. గతం గురించి వివిధ అంశాలను రుజువులుగా అనేక రూపాలలో ఆధారాలను చరిత్ర అయితే అందిస్తుందండి మనకి. మరి చరిత్ర వివిధ కాలాలలోని ప్రజలు వారి యొక్క జీవన విధానము, నియమ నిబంధనలు, సంస్కృతి సంప్రదాయాలు వంటి అంశాలను కాలానుగుణంగా ప్రాచీన కాలం నుండి ఇటీవల కాలం వరకు కూడా తెలియజేస్తుందండి. దీన్ని మనం చరిత్ర అంటామండి. మరి ఒక కాలానికి చెందినటువంటి చరిత్ర అధ్యయనం కొరకు కొన్ని ఆధారాలు అత్యంతమైనటువంటి ముఖ్యమైనవండి. ఈ చారిత్రక ఆధారాలను స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించారండి. ఒకటోది పురావస్తు ఆధారాలు, రెండోది వాజ్మయ ఆధారాలు అంటే లిఖితమైన లిఖితమైనటువంటి ఆధారాలండి. మరి వాజ్మయ ఆధారాలకు మరొక పేరే లిఖిత ఆధారాలు అంటారండి. మరిప్పుడు కాలాలను మనం తెలుసుకున్నట్లయితే ఒకటోది ప్రాచీన యుగం అండి. ఇది క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు ఉన్నటువంటి యుగాన్ని ప్రాచీన యుగం అంటారు. మరి మధ్యయుగం అంటే 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఉన్నటువంటి యుగాన్ని మధ్యయుగం అంటారండి. అదే ఆధునిక యుగం అంటే క్రీస్తు శకం 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం వరకు ఉన్నటువంటి యుగాన్ని ఆధునిక యుగం అంటారండి. మరి ఢిల్లీ సుల్తాన్‌లో ముఖ్యమైనటువంటి పాలకుల గురించి తెలుసుకుందామండి. తోమర వంశానికి చెందినటువంటి రాజపుత్రులు. రాజపుత్రులు ఏ వంశానికి చెందినవారు అని అడుగుతుంటాడండి. అంటే ఇక్కడ తోమర వంశానికి దిల్లిక లేదా దిల్లికాపురంను నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించారండి. అంటే రాజపుత్రులు దిల్లికను రాజధానిగా చేసుకొని పరిపాలించారండి. మరి దిల్లిక ప్రస్తుత పేరు ఢిల్లీ. మరి తోమర వంశానికి చెందినటువంటి రాజపుత్రులు 12వ శతాబ్దపు మధ్యకాలంలో అజ్మీర్కు చెందినటువంటి చౌహానుల చేతిలో ఓడింపబడ్డారండి. మరి తోమర్ మరియు చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేదండి. మరి మీరు టెక్స్ట్ బుక్ చదువుతున్నట్లు లైన్ టు లైన్ నీట్‌గా ఉంటదండి. బిట్ రూపంలో. ఓకేనండి. మరి 11వ శతాబ్దం తొలినాటి కాలంలో జరిగినటువంటి తురుష్కుల దండయాత్రలను రాజపుత్ర రాజవంశులు సమర్థంగా ఎదుర్కొన్నారండి. ఏ దండయాత్రనండి? తురుష్కుల దండయాత్రను. ఎప్పుడు జరిగింది? 11వ శతాబ్దం తొలినాటి కాలంలో జరిగిందండి. మరి క్రీస్తు శకం 1192వ సంవత్సరంలో మహమ్మద్ ఘోరీ రెండవ పృథ్వీరాజ్ చౌహాన్‌ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడండి. ఎప్పుడండి? 1192వ సంవత్సరంలో అండి. మరి దీనితో గంగా, యమున మైదాన ప్రాంతం క్రమంగా తురుష్కుల పాలనలోకి వెళ్ళిపోయిందండి. మరి మహమ్మద్ ఘోరీ హత్య అనంతరం అతని యొక్క ప్రతినిధి అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ మమ్లూక్ లేదా బానిస వంశాన్ని స్థాపించారండి. మరి ఈ మామ్లూక్ బానిస వంశాన్ని స్థాపించబడినటువంటి సంవత్సరం 1206వ సంవత్సరం అండి. ఇక్కడి నుంచి వీళ్ళ యొక్క పాలన అయితే స్టార్ట్ అయిందండి. మమ్లూక్ లేదా బానిస వంశాన్ని స్థాపించింది కుతుబుద్దీన్ ఐబక్ గారండి. మరి ఈ కుతుబుద్దీన్ ఐబక్ మహమ్మద్ ఘోరీ యొక్క ప్రతినిధి. మరి భారత ఉపఖండంలో ఎక్కువ భాగం ఢిల్లీ సుల్తాన్ల పాలన కింద కొనసాగిందండి. అదేవిధంగా 1206 నుండి ఢిల్లీని పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యంలో మొత్తం 5 రాజవంశాలు ఉన్నాయండి. అది మొట్టమొదటిది బానిస వంశం. ఇందాక చెప్పుకున్నాము.
కుతుబుద్దీన్ ఐబక్ అండి. రెండవది ఖిల్జీ వంశం. మూడవది తుగ్లక్ వంశం. నాలుగవది సయ్యద్ వంశం. ఐదవది లోడీ వంశం అండి. మరి మొదటి వంశం బానిస వంశం. ఈ బానిస వంశానికి మరొక పేరే మామ్లుక్ అంటారండి. ఈ బానిస అనే పేరుకి మరో పేరే మామ్లుక్. మామ్లుక్ అనగా అర్థం బానిస. మరి ఢిల్లీని బానిస వంశం పరిపాలించినటువంటి కాలం చూసుకున్నట్లయితే 1206 నుండి 1290 వరకు అండి. బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ గారు. మరి ఈ కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని 1206 సంవత్సరంలో స్థాపించడం జరిగిందండి. మరి కుతుబుద్దీన్ ఐబక్ లాహూర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడండి. ఓకేనండి. మరి కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత లాహోర్ నుండి రాజధానిని ఢిల్లీకి మార్చారండి. మరి బానిస వంశాల్లో రాజధాని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చినటువంటి రాజు ఇల్టుట్మిష్ అండి. ఇల్టుట్మిష్. మరి రాజధాని ఢిల్లీకి మార్చడం వల్ల ఢిల్లీకి తొలి సర్వ స్వతంత్ర పాలకుడిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన పాలకుడిగా ఇల్టుట్మిష్ని మనం పేర్కొంటుంటామండి. మరి ఇల్టుట్మిష్ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి అతని కుమార్తె రజియా సుల్తానా ఎవరి కుమార్తె అని అడుగుతుంటాడండి. అంటే ఇల్టుట్మిష్. ఘజియాజుది బాల్బన్ తన పాలనా కాలంలో సుల్తాన్ల ప్రతిష్టను పునరుద్ధరించి అధికారాన్ని కొనసాగించారండి. మరి బానిసవంశ పరిపాలన కైకుబాద్ పాలనా కాలంలో ముగిసిందండి. మరి ఎవరి కాలంలో ముగిసింది, ఎవరి కాలంలో స్టార్ట్ అయ్యింది, ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, ఏ సంవత్సరంలో ముగించింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి బానిసవంశం. మరి సుల్తానా రజియా క్రీస్తు శకం 1236 నుండి 1239 వరకు, అంటే సుమారుగా 4 సంవత్సరాలు సుల్తానా రజియా పాలించడం అయితే జరిగిందండి. మరి ఢిల్లీని పరిపాలించినటువంటి ఏకైక మహిళ సుల్తాన్ రజియా. ఈమె ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె అనమాట. సుల్తానా రజియా ఎవరి కుమార్తె? ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె. మరి మహిళా పాలకురాలిగా వజీరులు, పహల్గనులు నుండి కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నదని చాలా ఎక్కువగా. కేవలం స్వల్పకాలం పరిపాలన చేసినప్పటికీ, అంటే ఇప్పుడు ఎన్ని కాలం అండి, 4 సంవత్సరాల పాటు పరిపాలన అయితే సాగించిందండి. స్వల్పకాలం పరిపాలన చేసినప్పటికీ ఢిల్లీ సామ్రాజ్య స్థాపన అనేది చాలా తొలినాటి కాలంలో ఆమె తనదైన ముద్ర వేయగలిగిందండి. అదేవిధంగా ఈమెకు టర్కీ ప్రభువుల నుండి, సొంత అన్నదమ్ముల నుండి ఆమె తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చిందండి. మరి బానిస వంశస్థుల కాలంలో పాలనా అధికారం అనేది వారసత్వంగా సంక్రమించేదండి. కొన్ని సమయాలలో అల్లుళ్ళు మరియు మామలు కూడా రాజ్యాన్ని అయితే ఆక్రమించేసేవారండి. మరి ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ 1206 నుండి 1210, అంటే ఇక్కడ సుమారుగా ఐబక్ గారు 5 సంవత్సరాలు పాలించారండి. ఇల్టుట్మిష్ సుమారుగా 25 సంవత్సరాలు పాలించడం జరిగింది. తర్వాత రజియానా సుల్తాన్ ఇందాక చెప్పుకున్నాము, 4 సంవత్సరాలు పాలించారు. తర్వాత బాల్బను 1266 నుండి 1287 వరకు పాలించడం అయితే జరిగిందండి. ఓకేనండి. మరి కైకుబాద్ కాలంలో ఈ యొక్క పాలన బానిస వంశం అయితే ముగించిందండి. ఇప్పుడు ఖిల్జీ వంశం గురించి తెలుసుకుందామండి. ఈ ఖిల్జీ వంశం 1290 నుండి 1320 వరకు, అంటే 30 సంవత్సరాల పాటు పాలన అయితే చేసిందండి. ఈ ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ అండి. మరి ఈ జలాలుద్దీన్ ఖిల్జీ తన అల్లుడైనటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో చంపబడ్డాడండి. జలాలుద్దీన్ ఖిల్జీ అల్లుడు పేరేమిటి? అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో చంపబడినటువంటి మామ పేరేమిటి అని ఈ విధంగా అడుగుతున్నానండి. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 నుండి 1316, అంటే సుమారుగా 20 సంవత్సరాల పాటు అల్లావుద్దీన్ ఖిల్జీ అయితే పాలించడం జరిగిందండి. ఇతను జలాలుద్దీన్ తర్వాత రాజ్యానికి వచ్చాడండి. తన ప్రత్యర్థులను అణచివేయడానికి, మంగోలుల దండయాత్రలను నియంత్రించడానికి శక్తివంతమైనటువంటి చర్యలు అయితే చేపట్టడం జరిగిందండి. మరి ఇతను కుట్రపూరితమైనటువంటి ప్రభువులను నియంత్రించుటకు బలమైన మరియు సమర్థవంతమైనటువంటి గూఢాచారి వ్యవస్థను స్థాపించడం అయితే జరిగిందండి. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండయాత్రలు నిర్వహించి గుజరాత్, రణతంబోర్, చిత్తూర్, మాల్వా మొదలైనటువంటి వాటిని జయించాడండి. అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరు కోటను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడండి. అదేవిధంగా 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించిన వెంటనే ఈ సిసోడియాలు చిత్తూరు కోటను ఆక్రమించేసుకున్నారండి. మరి ప్రతి లైన్లోనూ 2-3 బిట్లు వస్తున్నాయండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి.
ఉత్తర భారతదేశ దండయాత్ర పూర్తయిన తర్వాత దక్షిణ భారతదేశం జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీని పంపించడం జరిగిందండి. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మరి ఎవరిని పంపించాడు అంటే మాలిక్ కాఫర్ని. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేసి గెలవడానికి ఈ మాలిక్ కాఫర్ని పంపించడం అయితే జరిగిందండి. అల్లావుద్దీన్ ఖిల్జీ మంచి పరిపాలన దక్షిణ కలవాడండి. అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ సిద్ధ సైన్యాన్ని నియమించి సైనికులకు నగదు రూపంలో జీతాలు అయితే చెల్లించాడండి. అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలో భాగంగా వస్తువుల ధరలను క్రమబద్ధీకరించాడండి. మరి ఇదంతా కూడా ఒక ప్లాన్ అండి. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఎందుకు చేశాడు? నగదు రూపంలో జీతాలు ఎందుకు చెల్లించాడు? వస్తువుల ధరలను ఎందుకు క్రమబద్ధీకరించాడంటే అక్కడ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేయడానికని మాలిక్ కాఫర్‌ని పంపేటప్పుడు తన యొక్క సైన్యాన్ని పాలించడానికి డబ్బులు సరిగ్గా ఉండేవి కాదండి. అందువల్ల జీతాల రూపంలో ఇస్తూ అంటే అదేవిధంగా వాళ్ళు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఎక్కువైపోతున్నాయని చెప్పి వెంటనే వస్తువుల యొక్క ధరలను కూడా తగ్గించడం అయితే చేశాడండి. అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ నాణ్యమైన గుర్రాల స్థానంలో సమర్థత లేని గుర్రాలు బదిలీ కాకుండా వాటిపై ముద్ర వేసే పద్ధతిని కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. ప్రాచీన కాలంలో మంగోలియాను అనేక సంచార జాతులు అయితే పరిపాలించాయండి. అదేవిధంగా మంగోలియన్లను ఏకం చేసి క్రీస్తు శకం 1206వ సంవత్సరంలో మంగోల్ రాజ్యాన్ని స్థాపించింది చంగీజ్ ఖాన్ అండి. ఇప్పటికీ చంగీజ్ ఖాన్ అంటే పేరు వినబడికి వణికిపోతారండి. మంగోలియాలో అంత బలమైనటువంటి రాజు చంగీజ్ ఖాన్ అండి. మరి ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలంలో మంగోలులు భారతదేశంలో 1221 నుండి 1368 సంవత్సరాల మధ్య అనేక సార్లు అయితే దండయాత్రలు చేశారండి. ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలంలో అండి మంగోలులు. అదేవిధంగా ఆ తర్వాత జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క ఖిల్జీ వంశాన్ని అయితే పాలించడం జరిగిందండి. తర్వాత వచ్చిన వంశము తుగ్లక్ వంశం అండి. మరి ఖిల్జీ వంశస్థుల్లో చివరి పాలకుడు ఖుస్రు ఖాన్ అండి. ఈ ఖుస్రు ఖాన్ పాలనను అంతం చేసి తుగ్లక్ వంశాన్ని ఇచ్చింది గియాజుద్దీన్ తుగ్లక్ అండి. గియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ వంటి స్థాపించింది ఈ యొక్క వంశంలో చాలా ముఖ్యులు మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ అండి. ఈ తుగ్లక్ పాలనా కాలంలో తైమూర్ దండయాత్రలు ఎదుర్కోవాల్సి వచ్చిందండి. ఇందాక ఢిల్లీ వంశంలో మంగోల్ దండయాత్రలు అండి. బాగా గుర్తుంచుకోవాలి మనం. తుగ్లకుల పాలనా కాలంలో తుగ్లకులు, తైమూర్లు అండి. ఓకేనండి. మరి తైమూరు మధ్య ఆసియాకి చెందినటువంటి పాలకుడు అండి. ఓకేనండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1324 నుండి 1351 అంటే సుమారుగా 27 సంవత్సరాలు మహమ్మద్ బిన్ తుగ్లక్ 27 సంవత్సరాలు పాలించడం జరిగిందండి. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ గొప్ప విద్వాంసుడండి మరియు వింతైనటువంటి పాలకుడండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ తత్వశాస్త్రము, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రాల్లో మంచి ప్రావీణ్యం కలవాడండి. కానీ ఎంత ఎంత శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉన్నా కూడా తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాకపోతే వాళ్ళు చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా గుర్తుండిపోతారు అనడానికి నిదర్శనం మన మహమ్మద్ బిన్ తుగ్లక్ గారండి. అదేవిధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ గొప్ప యుద్ధవీరుడు మరియు నూతన పరిపాలనా పద్ధతులు ప్రవేశపెట్టినటువంటి పరిపాలన దక్షతనండి. మరి ఇతనిలాగా ఎవరు చేయలేదండి ఆ కాలంలో తుగ్లకుల కాలంలో. కానీ మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ తురుస్కులు మరియు రాజపుత్రులపై యుద్ధాలు చేసి విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించాడండి. ఎవరెవరి మీద అండి? తురుస్కుల మీద, రాజపుత్రుల మీద అండి. అదేవిధంగా వ్యూహాత్మక ప్రాధాన్యత మరియు దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలనే కారణాలతో ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలని కారణాలతో రాజధానిని ఢిల్లీ నుండి దేశం మధ్యలో ఉన్నటువంటి దేవగిరికి లేదా దౌలతాబాద్కి మార్చాడండి. అంటే వేరే ఉద్దేశం కాదు. జనాలు నడబడిన ఉంటే మనకి పరిపాలన అయితే ఈజీగా ఉంటుందని ఒక ఆకాంక్షతో తను రావడం జరిగిందండి. కానీ అదే తను కంపముంచిందండి. అందుకే తుగ్లక్ పాలన అని మనం అప్పటి నుంచే పిలుచుకుంటున్నామండి. రాజధాని ఇక్కడికి మారుస్తుంటే అలాగ అయ్యిందండి. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ తన ప్రజలందరినీ వారి సామానుతో సహా దేవగిరికి తరలి రావాల్సిందిగా ఆదేశించాడండి. ఈ ప్రయాణంలో అనేక మంది మరణించారండి పాపం. దేవగిరికి చేరిన తర్వాత కొంతమంది మరణించారు. ఆ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ రాగి నాణాలను, ఇక్కడ ఏ నాణాలు గుర్తుంచుకోండి, రాగి నాణాలను వ్యవసాయ సంస్కరణలకు ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టినటువంటి ప్రయోగాత్మక సంస్కరణలు విఫలమై చివరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఘోర వైఫల్యాన్ని రుజువు చేశారండి ఇవన్నీ కూడా. ఓకేనండి. మరి ఆ తర్వాత గియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్,
ఫిరోజ్ షా తుగ్లక్ వీళ్ళు ముఖ్యులండి. ఈ తుగ్లక్ వంశంలో ముఖ్యులండి. ఆ తర్వాత వచ్చిన వంశము సయ్యద్ వంశం అండి. మరి ఢిల్లీ సుల్తాన్లలో 4వ వంశమే సయ్యద్ వంశం. సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్. కిజర్ ఖాన్ ఓకేనండి. సయ్యద్ వంశంలో ఇతర పాలకులు ముబారక్ షా, మహమ్మద్ షా, ఆలం షా. ముబారక్ షా, మహమ్మద్ షా, ఆలం షా. మరి ముబారక్ షా సయ్యద్ వంశ రాజ్యాన్ని విస్తరింప చేశాడు, కానీ విఫలమయ్యాడండి ఈయన. ఎవరు? ముబారక్ షా. మరి సయ్యద్ వంశానికి చివరి పాలకుడు ఆలం షా. ఆలం షా ఎవరితో జరిగిన యుద్ధంలో ఓడిపోయాడంటే బహలాల్. బహలాల్ బహలాల్తో జరిగినటువంటి యుద్ధంలో ఈ యొక్క ఆలిం షా ఓడిపోయి బహలాల్ లోడి చేతిలో ఓడిపోయి లోడి వంశం ప్రారంభమైందండి. మరి లోడి వంశ స్థాపకుడు బహలాల్ లోడి. మరి సయ్యద్ వంశానికి చెందినటువంటి ఆలం షాను యుద్ధంలో ఓడించి లోడి ఈ వంశాన్ని స్థాపించడం అయితే జరిగిందండి. బహలాల్ లోడి తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రభువులను సంతృప్తిపరచడానికి, అంటే బిస్కెట్లు వేయడానికి అనేక చర్యలను అయితే తీసుకున్నాడండి. అదేవిధంగా రెండవ సుల్తాన్ అయినటువంటి సికందర్ లోడి రాజ్యాన్ని సుస్థిరపరిచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయిందండి. మరి ఢిల్లీ సుల్తాన్లలో చివరి పాలకుడు ఇబ్రహీం లోడి. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఇబ్రహీం లోడి పాలన తర్వాత ఢిల్లీ సుల్తాన్ల పాలన అయితే అంతమైపోయిందండి. మరి ఢిల్లీ సుల్తాన్ల పాలన ఎవరితో అంతమైంది అని పెట్టి అడుగుతుంటాడండి. అది ఇబ్రహీం లోడి. మరి తుగ్లకుల పాలనా కాలంలో క్రీస్తు శకం 1398వ సంవత్సరంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని అయితే స్వాధీనం చేసుకున్నారండి. మరి తైమూర్ దండయాత్ర అనేది ఆటవిక పద్ధతిలో జరిగిందండి. దేశం భయభ్రాంతులకు లోను కావడమే కాకుండా తీవ్రంగా దోచుకొనబడిందండి. అనేక దేవాలయాలు అయితే ఈ యొక్క తైమూర్లో కూల్చివేసేసారండి ఈ దేవాలయాల్ని. తైమూర్ దండయాత్ర తర్వాత ఢిల్లీ పునర్నిర్మాణానికి మరలా నిర్మించడానికి శతాబ్దం అంటే సుమారుగా 100 సంవత్సరాలు పట్టిందండి. శతాబ్దం అంటే ఓకేనండి. తర్వాత కాలంలో ఇది బాబర్ దండయాత్రకు దారితీసి మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణమయ్యిందండి. మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవనం ఏ విధంగా ఉండేది అనేది చూద్దామండి. మరి ఈ రాజ్యంలో ఇతని యొక్క రాజ్యంలో సుల్తానే సర్వాధికారండి. షరియత్, ఇస్లామిక్ నిబంధనల ప్రకారం పరిపాలన అయితే జరిగేదండి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఏ నిబంధనల ప్రకారం పరిపాలన జరిగేది అంటే షరియత్, లేకపోతే ఇస్లామిక్ నిబంధనల ప్రకారంగా పరిపాలన అయితే జరిగేదండి. అయితే ఈ ఢిల్లీ సుల్తాన్ల రాజ్యాన్ని ఇక్తాలు, షిక్లు, పరగానాలు మరియు గ్రామాలుగా విభజించి పరిపాలన అయితే చేసేవారండి. మరి గ్రామ పరిపాలనలో కేంద్రం అయితే జోక్యం చేసుకోదండి. పరిపాలనలోని అన్ని విషయాల్లోనూ కూడా చక్రవర్తికి అత్యున్నత అధికారం ఉంటుందండి. మరి న్యాయ, సైనిక, మత విషయాలకు చెందినటువంటి అధికారము ఈ సుల్తాన్దే. ఓకేనండి. మరి అదేవిధంగా సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసినటువంటి సుల్తాను ఇల్టుట్మిష్ ఆ పర్షియాలో ఇలా బానిసలను కొనుగోలు చేసే పద్ధతిని బందగాన్ పద్ధతి అని కూడా అంటారండి. ఈ బానిసలు నమ్మకస్తులు మరియు రాజుపై పూర్తిగా ఆధారపడడం వల్ల సుల్తాన్ ఈ వ్యవస్థ పైన విశ్వాసం అయితే ఉంచేవాడండి. మరి ఖిల్జీ, తుగ్లక్ పాలకులు ఈ పద్ధతిని అయితే కొనసాగించేవారండి. అదేవిధంగా బందగాన్లోని వారిలో సుల్తాన్కు నమ్మకమైన వారిని గవర్నర్లు, సైనికాధికారిగా నియమించేవారండి. అదేవిధంగా ఇల్టుట్మిష్ పాలనా కాలంలో చిహల్గానీ సర్దార్లు, ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలండి. ఇల్టుట్మిష్ పాలనా కాలంలో చిహల్గానీ సర్దార్లు కీలక పాత్ర అయితే పోషించేవారండి. ఆ చిహల్గానీ వ్యవస్థను ప్రారంభించింది ఇల్టుట్మిష్ అండి. చిహల్గానీ వ్యవస్థను ప్రారంభించింది ఇల్టుట్మిష్. మరి పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడినటువంటి వ్యవస్థే చిహల్గానీ వ్యవస్థ అండి. పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడినటువంటి వ్యవస్థే చిహల్గానీ. అదే ఈ చిహల్గానీ వ్యవస్థకు మరొక పేరు తుర్కాన్ ఈ చిహల్గానీ లేదా చాలీసా అని కూడా అంటారండి. తుర్ఖాన్ ఈ చిహల్గానీ ఈ పద్ధతికి మరో పేరే చాలీసా. మరి ఈ సుల్తాన్కి వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణిచివేయడానికి ఈ చిహల్గానీ విధానం అనేది బాగా ఉపయోగపడిందండి. మరి ఇప్పుడు ఇక్తా పద్ధతి గురించి తెలుసుకుందామండి. మరి ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి సైనిక అధికారులను నియమించారండి. వీరినే ఇక్తాదారులు లేకపోతే ముక్తీయులు అని కూడా అనేవారండి. మరి వీరు
తమ ఇక్తాలలో శాంతి భద్రతలు కాపాడటంతో పాటు సుల్తాన్కు ఉన్నటువంటి సైనిక రెవెన్యూ సేవలు అయితే అందించేవారండి. మరి ఈ ఇక్తాల నుండి వసూలు చేసినటువంటి రెవెన్యూ ఆదాయమును పరిపాలన అవసరాలు, సైన్యం నిర్వహణ వంటి వాటిని నిర్వహించేవారండి. అదేవిధంగా ఇక్తాదార్ పదవి అనేది వారసత్వంగా ఉండేది కాదు. ఇక్తాదారులకు తరచుగా ఒక ఇక్తా నుండి మరొక ఇక్తాకు బదిలీ ఉండేదండి. అంటే ట్రాన్స్ఫర్స్ ఉండేవి. ఎందు గురించి అంటే ఒక ఇక్తా అనేవాడు ఒక రాజ్యంలో ఉన్నట్లయితే అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి రాజులతో పొత్తులు ఏర్పరచుకొని మరలా మనకి వ్యతిరేకంగా దండయాత్రలు చేయిస్తారనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేసేవారు, ఒక ఇక్తా నుండి మరొక ఇక్తాకి ట్రాన్స్ఫర్ అయితే చేసేవారండి. ఈ బంధుత్వం ఏర్పడే లోపల బదిలీ అయిపోయేవారు. మరి ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో విదేశీ ఇస్లామీయులు సమాజంలో ప్రముఖ స్థానంలో ఉంటూ అనేక సదుపాయాలు పొందుతూ పాలననైతే ప్రభావితం చేయగలిగారండి. మరి అదేవిధంగా భారతీయ ముస్లిములు బోధకులుగాను, న్యాయాధికారులుగాను హిత వృత్తులు చేసుకుంటూ ద్వితీయ స్థానంలో ఉండేవారండి. ఎవరు? ముస్లింలండి. మరి ఇతర ప్రజలలో చేతివృత్తుల వారు, కళాకారులు, వ్యాపారస్తులు, దుకాణదారులు మొదలగు వారు శ్రామిక వర్గంగా ఉండేవారండి. మరి విదేశీ ముస్లింలు, స్థానిక ముస్లింలు అనే 2 శాఖలు ఉండేవండి. ఆ సమయంలో వ్యవసాయము అనేది ప్రధాన వృత్తి అండి. మరి రైతులు పండినటువంటి పంటలో 1/3 వంతు భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించవలసి వచ్చేదండి. మరి వస్త్ర పరిశ్రమ అనేది ప్రధానమైనటువంటి పరిశ్రమగా ఉండేదండి. వివిధ ఉత్పత్తులకు సంబంధించినటువంటి కార్ఖానాలను సుల్తాన్లు అయితే స్థాపించేవారండి. దేశీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యం అనేది అమల్లో ఉండేది అప్పట్లోనే. ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్ మొదలైనవి దేశీయ వాణిజ్యంలో ముఖ్యమైనటువంటి నగరాలండి. ఓకేనండి. మరి వాణిజ్యంలో ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యం అయితే కొనసాగేదండి. అదేవిధంగా ప్రత్తి, ముత్యాలు, ధాన్యము, నీలిమందు, సముద్ర ముత్యాలు మొదలైనవి మన యొక్క ప్రధానమైనటువంటి ఎగుమతులుగా ఉండేదండి. వీరు సమతౌల్య వాణిజ్యాన్ని కొనసాగించేవారండి. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ వ్యాపార సంస్కరణలను ప్రవేశపెట్టారు. ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యాగారాల్లో నిల్వ చేసేవారండి. మరి వీళ్ళ కాలంలో వాడుకలో ఉన్నటువంటి వెండి నాణాల పేరు టంకా. అదేవిధంగా రాగి నాణాల పేరు జటాల్. టంకా, జటాల్. అదేవిధంగా వెండి కొరతగా ఉన్నందున మహమ్మద్ బిన్ తుగ్లక్ రాగి నాణాలను జారీ చేయాలని ఆదేశించినప్పటికీ నకిలీ నాణాల ముద్రణకు వ్యతిరేకమైనటువంటి జాగ్రత్త తీసుకోవడంలో విఫలమైపోయాడండి. ఇది కూడా ఒక లోటండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకున్న నిర్ణయాల్లో రాజధానిని మార్చడము, రాగి నాణాలను ముద్రణ చేయడము అనేది 2 ప్రధానమైనటువంటి వైఫల్యాలండి. ఈ రాగి నాణాలు ఎప్పుడైతే ముద్రణ చేశారో అలాంటి నకిలీ నాణాల్లో కూడా ముద్రణ కూడా ఎక్కువ కాలంలో జరిగి చాలా ఆర్థికంగా లోటై వస్తుందండి బాగాన. అదేవిధంగా అరబిక్ మరియు ఇస్లాం శైలుల మిశ్రమంతో కూడినటువంటి వాస్తు నిర్మాణాలు, కళలు అనేకమైతే అభివృద్ధి చెందాయండి ఆ సమయంలో. మరి హిందూ వాస్తు శైలిలోని అలంకరణ స్థానంలో రేఖాగణిత ఆకారాలు, కాలిగ్రఫీ మొదలైనవి వచ్చి చేరాయండి. అదేవిధంగా స్వదేశీ నిర్మాణాలలో ట్రబియట్ పద్ధతిని అయితే పాటించేవారండి. తర్వాత ఆర్క్యూట్ పద్ధతిని ప్రవేశపెట్టబడిందండి. అదేవిధంగా భవనాల నిర్మాణంలో భారతీయ హస్తకళల వారిని, నిపుణులను, శిల్ప కళాకారులను నియమించేవారండి. మరి ఈ విధంగా ఇండో ఇస్లామిక్ అనే శైలి అయితే అవతరించిందండి. అదేవిధంగా కుతుబ్ మినార్, అలై దర్వాజా, అలై మినార్, తుగ్లకాబాద్, కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ ఈ కాలంలో చెందినటువంటి ప్రసిద్ధమైనటువంటి నిర్మాణాలండి. అసలు ఈ ట్రబియట్ శైలి అంటే ఏంటో చూద్దామండి. మరి 2 నిలువు స్తంభాలపై అడ్డముగా ఒక దూలము పెట్టి దాని పైకప్పులు, తలుపులు మొదలైనవి తయారు చేయబడితే దాన్ని ట్రబియట్ శైలి అంటామండి. మరి ఆర్కుట్ శైలి అంటే ఏమిటి అంటే తలుపులు, కిటికీలు పై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోయినట్లుగా ఆర్చ్ నిర్మాణం ఉంటుంది. మనం ఆర్చ్ కడుతుంటాం కదండి, దాన్నే ఆర్క్యూట్ శైలి అంటామండి. నెక్స్ట్ కుతుబ్ మినార్ అండి. కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ ఆవరణలో బాగా గుర్తుంచుకోవాలండి. కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ ఆవరణలో ఈ నిర్మాణం అంటే కుతుబ్ మినార్ నిర్మాణం చేయబడి జరిగిందండి. ఇది కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్టుట్మిష్ కుతుబ్ మినార్ని కట్టించి సూఫీ సన్యాసి అయినటువంటి
కుతుబుద్దీన్ బక్తియార్ కాకేకి అంకితం అయితే ఇచ్చారండి. కుతుబ్ మినార్ ఎత్తు 74.1 మీటర్లండి. 74.1 మీటర్లండి. అదేవిధంగా కుతుబ్ మినార్లో ఉన్న 4 అంతస్తులు కూడా చలువరాయి, ఇసుక రాయితో కూడినటువంటి ఈ నిర్మాణము ప్రత్యేక నిర్మాణ నిపుణతతో కూడి ఉందండి. మరి ఢిల్లీ సుల్తాన్ల నిర్మాణ శైలికి మచ్చుతనకే ఈ కుతుబ్ మినార్ అండి. ఇప్పుడు అలై దర్వాజా గురించి తెలుసుకుందామండి. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ దీనిని కువత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించిందే అలై దర్వాజా. దీనిలో మొదటిసారిగా గోపురాలు, తోరణాలు ఉన్నాయండి అలై దర్వాజాలో. ఓకేనండి. మరి ఈ కాలంలో అనేక మంది పండితులకు ఆశ్రయించి పోషించారండి. మరి సంస్కృతము మరియు ప్రాంతీయ భాషలో సాహిత్యం అనేది వికసించిందండి. వచనము, కవిత్వము, నాటక రూపంలో సాహిత్యం ఉండేదండి. అనేక సంస్కృత గ్రంథాలు అరబిక్ మరియు ఉర్దూ భాషలోకి అనువదించబడ్డాయి. ఆల్బెరూని, అమీర్ ఖుస్రు, జియావుద్దీన్ బెరూని ఈ కాలంలో ఉన్నటువంటి ప్రముఖ పండితులండి. మరి అల్బెరూని గురించి చూద్దామండి. మహమ్మద్ గజనీ చేత ఆదరించబడినటువంటి ప్రముఖ పర్షియన్ పండితులు అల్బెరూని. మహమ్మద్ గజనీ చేత ఆదరించబడినటువంటి పర్షియన్ పండితుడు ఎవరు? అల్బెరూని. ఈయన సంస్కృత భాష నేర్చుకుని ఆ భాషలోని కొన్ని గ్రంథాలను అరబిక్ భాషలోకి అనువదించారండి. ఉపనిషత్తులు మరియు భగవద్గీత చేత ప్రభావితమైన వాడు అల్బెరూని. తారిక్ అల్ హింద్ అంటే భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించింది ఆల్బెరూని. ఓకేనండి. నెక్స్ట్ అమీర్ ఖుస్రు గురించి చూద్దామండి. ఈయన పర్షియాకు చెందినటువంటి గొప్ప కవి అండి, గాయకుడు కూడా. మరి దేనా అనే ద్విపద పద్యాలని రచించాడండి. దేనా అనే ద్విపద పద్యాలను రచించడం జరిగిందండి. ఈయనకు భారతదేశపు చిలక అంటే ద ప్యారెట్ ఆఫ్ ఇండియా అనే బిరుదైతే ఉందండి. ఈయనకు టుటి ఐ హింద్ అనే బిరుదు ఉండేది. ఎవరికి? అమీర్ ఖుస్రుకు భారతదేశపు చిలక అనే బిరుదు అయితే ఉండేదండి. అదేవిధంగా టుటి ఐ హింద్ అనే బిరుదు కూడా ఉండేది. మరి లోడీ వంశస్థుల పాలనా కాలంలో ఢిల్లీ సుల్తాన్ల పాలన ముగిసిందండి. అదేవిధంగా తుగ్లకుల కాలం నుండే వీరి పతనం అయితే ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చండి. తుగ్లకుల కాలం నుంచి అండి. అదేవిధంగా 1398 సంవత్సరంలో తైమూరు దండయాత్రలో దేశ సంపదను అయితే తరలించేశారండి. అప్పుడే చెప్పాం ఢిల్లీని పాలించారు, అనేక దేవాలయాల్ని కొట్టడం జరిగిందని చెప్పాం కదండి. ఆ టైంలో దేవాలయాలను బాగా ధ్వంసాలు అయితే చేసేసి దేశ సంపదను మొత్తం కూడా తరలించేశారండి. మరి తైమూరు దండయాత్ర నుంచి కోలుకోవడానికి ఢిల్లీకి శతాబ్దం అంటే 100 సంవత్సరాలు అయితే పట్టిందండి. ఈ సమయంలో దక్షిణ భారతదేశంలో విజయనగరము, బహమనీ రాజ్యాలు ఢిల్లీ సుల్తాన్ల పాలన నుండి స్వతంత్రమయ్యాయండి. అదేవిధంగా క్రీస్తు శకం 1526 సంవత్సరంలో మొఘలు పాలకుడైనటువంటి బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించాడు. మరి మొదటి పానిపట్టు యుద్ధం 1526లో. అదేవిధంగా మొఘలు పాలకుడైనటువంటి బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించాడు. మొదటి పానిపట్టు యుద్ధం బాబర్ ఇబ్రహీం లోడీకి మధ్య జరిగింది. మరి ఇస్లాం న్యాయ సూత్రాలని ఏమంటారు అంటే షరియత్ అంటారండి. షరియత్ అంటారు. నెక్స్ట్ అండి, దోహాలు అనగా 2 పాదాలలో రాయబడినటువంటి పద్యాలను అంటే ద్విపద అంటాం కదండి, అలాగే దోహాలు. వీటిలో పాదములోని పదాలు లయ దాదాపు సమానంగా ఉంటాయండి. ఇప్పుడు మనము కాకతీయ రాజ్యం గురించి తెలుసుకుందామండి. మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో 5 ముఖ్య రాజ్యాలు ఆవిర్భవించాయండి. అవేంటో చూద్దాము. ఓకే, కళ్యాణి చాళుక్యులు, యాదవులు, హోలులు, హోయసలులు, కాకతీయులు, పాండ్యరాజులు అండి. మరి ఈ 5 రాజ్యాలలో తెలుగు నేలకు చెందినవారు మన కాకతీయులు. ఓకేనండి. ఈ రాజ్యాలు సాధారణంగా పొరుగు రాజ్యాల నుండి మరియు ఢిల్లీ సుల్తాన్ నుండి దండయాత్రలు ఎదుర్కొన్నప్పటికీ ఎవరికి వారే తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికైతే ప్రయత్నించారండి. తమ ఆధీనంలోని ప్రాంతంలో ఐక్యతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం అయితే చేశారు. స్థానిక భాషలు, కళలు, వాస్తు శిల్పాలను అయితే ప్రోత్సహించేవారండి. మరి రెండవది కళ్యాణి చాళుక్యులు. వీరుకున్నటువంటి మరో పేరే పశ్చిమ చాళుక్యులు అంటారండి. మరి ఈ కళ్యాణి చాళుక్యుల వంశస్థాపకుడు రెండవ తైలపుడు. మరి కళ్యాణి చాళుక్యుల రాజధాని బసవ కళ్యాణి చాళుక్యులు.
మరి బసవ కళ్యాణి ఎక్కడ ఉంది అంటే బీదర్‌లో ఉంది. బీదర్ జిల్లాలో గల బసవ కళ్యాణి. మరి ఈ రాజ్యం కళ్యాణి చాళుక్యుల కాలంలో ఈ రాజ్యము 200 సంవత్సరాల పాటు కొనసాగిందండి. అదే వీరు సంస్కృత మరియు కన్నడ భాషల్లో ప్రోత్సహించారండి. విక్రమాంక దేవచరిత్ర దీనిని రచించింది బెల్వనుడు. బెల్వనుడు. మరి వీళ్ళ కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి కన్నడ కవి రన్నడు. రన్నడు. ఈ కళ్యాణి చాళుక్యులు స్థాపించినటువంటి ఈ యొక్క విద్యా సంస్థల పేర్లు ఘటికలు. ఘటికలు. మరి ఈ కళ్యాణి చాళుక్యులు హిందూ, జైన మతాలు రెండింటినీ కూడా ఆదరించారండి. అలాగే కళ్యాణి చాళుక్యుల కాలంలో వీరశైవ శాఖ కూడా ప్రాచుర్యం పొందిందండి. అదేవిధంగా యాదవులు మొదట మొదటి కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేసేవారండి. ఎవరండి? యాదవులు మొదటి కళ్యాణి చాళుక్యులు సామంతులుగా పనిచేసేవారు. మరి వీరు ప్రస్తుత అహ్మద్ నగర్ మరియు నాసిక్ ప్రాంతాల్లో అయితే పరిపాలించేవారండి. మరి యాదవుల రాజధాని దేవగిరి. అదేవిధంగా యాదవ వంశ స్థాపకుడు బెల్లమ యాదవ. బెల్లమ యాదవ. మరి అదేవిధంగా యాదవుల్లో సుప్రసిద్ధమైనటువంటి వాడు సింగన. సింగన. యాదవుల రాజ్యం నర్మదా నది నుండి షిమోగా నది నుండి షిమోగా వరకు విస్తరించి ఉండేదండి. ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర కాలంలో వీరు తమ పాలన అయితే కోల్పోయారండి. నెక్స్ట్ హోయసాలులు. హోయసాలులు ద్వార సముద్రానికి చెందినవారండి. వీరి అధికారంలోకి రాకముందు చోళులు చాళుక్యులకు సామంతులుగా పనిచేసేవారండి. చోళులు చాళుక్యులకండి. ఎవరు? హోయసాలులు. హోయసాలుల పాలన దాదాపు 200 సంవత్సరాలు కొనసాగిందండి. హోయసాలులు ద్వార సముద్రాన్ని రాజధానిగా చేసుకున్నారు. బిత్తిగా విష్ణువర్ధనుడి కాలంలో వీరు హోయసాలులు బాగా ప్రాముఖ్యత చెందారండి. హోయసాలుల రాజవంశం యొక్క చివరి పాలకుడు నాలుగవ బల్లాలుడు. హోయసాలులు సంస్కృత, కన్నడ భాషలను పోషించారు. హోయసాలుల రాజుల జైన మతాన్ని, మధ్వాచారులకు చెందినటువంటి ద్వైత మతాన్ని, రామానుజాచార్యులకు చెందినటువంటి విశిష్టాద్వైత మతాన్ని అనుసరించారు. ఇక్కడ మనం ద్వైత మతాన్ని స్థాపించింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. మధ్వాచార్యులు. విశిష్ట అద్వైత మతాన్ని స్థాపించింది రామానుజాచార్యులు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ద్వైత మతం మరియు అద్వైత మతం మరియు జైన మతం ప్రాచుర్యం పొందడానికి హోయసాలుల మఠాలు నిర్వహణను ప్రోత్సహించేవారండి. తర్వాత మనం పాండ్యుల గురించి తెలుసుకుందామండి. మరి పాండ్యుల రాజధాని మదురై, హోయసాలుల రాజధాని ద్వార సముద్రం. ఈ విధంగా అన్నీ కూడా కొట్టిన పిండిలా ఉండాలండి. మరి పాండ్యులు తమ సామ్రాజ్యం విస్తరించడానికి పల్లవులు మరియు చోళుల మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని వినియోగించుకున్నారండి. పాండ్యరాజ వంశానికి చెందినటువంటి కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైనటువంటి దండయాత్రను అయితే పూర్తి చేశాడండి. మరి మార్కో పోలో ఏ దేశానికి చెందినవాడు అంటే వెనిస్ అండి. వెనిస్. మరి మార్కో పోలో కులశేఖరుని పరిపాలనా కాలంలో పాండ్య రాజ్యాన్ని సందర్శించి అతని పరిపాలనని ఎవరిదండి? కులశేఖరుని పరిపాలనను ప్రశంసించాడండి. అదేవిధంగా పాండ్యులు రాజపాలనా వ్యవహారంలో చోళుల పరిపాలనా విధానాన్ని అనుసరించారండి. పాండ్యులు శైవ మతం, వైష్ణవ మతాలను ఆదర్శించేవారు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం మొదలైన చోట్ల అనేక దేవాలయాలను నిర్మించింది ఈ పాండ్యులండి. ఇప్పుడు చరిత్రకారుడు అంటే మానవులకు సంబంధించినటువంటి గడిచిన సంఘటనల గురించి అధ్యయనం చేసే వ్యక్తిని చరిత్రకారుడు అంటారండి. పురావత్తు శాస్త్రవేత్త అంటే ఏమిటంటే పురాతన భవనాలు, అవశేషాలు, శిల్పము, శాసనాలు మరియు పురావస్తు తవ్వకాల గురించి అధ్యయనం చేసే వ్యక్తిని పురావస్తు శాస్త్రవేత్త అంటారండి. ఇప్పుడు కాకతీయుల గురించి తెలుసుకుందామండి. మరి భారత్ చరిత్రలో ముఖ్యంగా మధ్యయుగంలో కాకతీయులు మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని రాజకీయంగా ఏకం చేయడంలోనూ, ఆంధ్రాలో ఏకత్వ స్ఫూర్తిని నింపడంలోనూ విజయం సాధించారండి. అదేవిధంగా ఉత్తర భారతదేశం నుండి ముస్లిం దండయాత్రలను నిలవరించి తమ పాలనను సుదీర్ఘకాలం కొనసాగించడంతో పాటుగా ఆంధ్ర అనే పదాన్ని గౌరవప్రదంగా చేసిన వారు కాకతీయులండి. ఓకేనండి. నెక్స్ట్ కాకతీయులు తెలుగు ప్రజల్లో దేశభక్తి మరియు స్వతంత్ర స్ఫూర్తిని కలిగించారండి. కాకతీయులు మొదట్లో రాష్ట్రకూటులకు మరియు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేసేవారు. రాష్ట్రకూటులకు, పశ్చిమ చాళుక్యులకేనండి. మరి పశ్చిమ చాళుక్యుల పతనానంతరము కాకతీయ రాజ్యం ఆవిర్భవించిందండి. మరి నేటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు
తూర్పు కర్ణాటక మరియు దక్షిణ ఒడిస్సాలలో కొన్ని భాగాలతో కూడినటువంటి తూర్పు దక్కన ప్రాంతాన్ని కాకతీయులు అయితే పరిపాలించారండి. అదేవిధంగా తెలుగు సాహిత్యానికి కాకతీయులు అందించిన ప్రోత్సాహం చాలా గొప్పది. మరియు తెలుగు నేలకు అద్భుతమైన శిల్పకళా నిర్మాణాలను వీరైతే అందించడం జరిగిందండి. మరి కాకతీయుల పొరుగు రాజ్యాలతో పాటు ఢిల్లీ సుల్తాన్లతో నిరంతరం యుద్ధాలు చేస్తున్నప్పటికీ వారు దక్కన ప్రాంతంలో శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నించారండి. నెక్స్ట్, కాకతీ అనే దేవతను ఆరాధించిన కారణంగా ఆరాధించిన కారణంగా వీరిని కాకతీయులు అనే పేరు వచ్చిందండి. మరి కాకతీ రుద్రాదేవి యొక్క మరో రూపం అండి ఈ కాకతీయులు. మరి వీరు కాకతీ అనే కోటకు సంరక్షణగా ఉండేవారు కాబట్టి వీరిని కాకతీయులు అంటారని మరికొందరి భావన. మరి చోళుల పరిపాలించినటువంటి కాకతీపురానికి చెందిన వారే కాకతీయులు అని మరికొందరి వాదనండి. మరి కాకతీయ రాజవంశం స్థాపించింది గుండియన. గుర్తుంచుకొని, చాలా ఇంపార్టెంట్ బిట్టు, గుండియన. కాకతీయులు తెలుగు మాట్లాడే ఎగువ మరియు దిగువ ప్రాంతాల సంస్కృతులు అయితే ఏకం చేశారండి. ఈ ఏకం చేయడము తెలుగు భాష మాట్లాడే వారి మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని కలిగించిందండి. ఈ ప్రాంతం యొక్క విస్తీర్ణ రీత్యా త్రిలింగ దేశం అని పిలిచేవారు. కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామములు కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామము ఈ మూడింటిని కలిపి త్రిలింగ దేశం అంటారండి. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, కాళేశ్వర ప్రాజెక్టు కట్టారు కదండి, తెలంగాణలో ఉంది. శ్రీశైలము అనేది రాయలసీమలో ఉంది. ద్రాక్షారామము అనేది తీర ఆంధ్ర ప్రాంతంలో ఉంది. కాకతీయుల యొక్క మొదటి రాజధాని హనుమకొండ. కాకతీయ రాజులలో రుద్రదేవుడు కొత్త రాజధాని ఓరుగల్లును నిర్మించారు. మరి ఓరుగల్లు నిర్మించింది ఎవరండి? రుద్రదేవుడు. మరి దీనితో కాకతీయులు తమ రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చారు. ఓరుగల్లుకు ప్రస్తుత పేరు వరంగల్. ఓరుగల్లు ప్రాచీన నామం ఏకశిలా నగరం. కాకతీయులను ఆంధ్ర రాజులు అని కూడా పిలిచేవారండి. మొదట తెలుగు గ్రంథంగా పిలువబడిన గ్రంథం శ్రీమద్వంధ్ర మహాభారతము. శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన వారిలో తిక్కన కాకతీయుల కాలానికి చెందినవారండి. కాకతీయ రాజుల్లో ముఖ్య పాలకులు మొదటి వాళ్ళు రెండవ ప్రాలరాజు. 1115 నుండి 1157 వరకు పాలించడం అయితే జరిగింది. రెండవ ప్రాలరాజు పాలన కాకతీయ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి మైలురాయండి. అదేవిధంగా రెండవ బేతరాజు యొక్క కుమారుడు. రెండవ ప్రాలరాజు చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని అయితే ఏర్పరచాడండి. ఈ రాజ్యం ఇతని వారసుల హయాంలో మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని కలుపుకొని ఒక శక్తివంతమైన రాజ్యంగా రూపొందిందండి. ఇతను హనుమకొండ నుండి స్వతంత్ర పాలన అయితే ప్రారంభించాడు. మరి కాకతీయ పాలన స్వతంత్రంగా ప్రారంభించిన వాడు రెండవ ప్రాలరాజు అండి. మరి రెండవ వ్యక్తి రుద్రదేవుడు అండి. రుద్రదేవుడు 1158 నుండి 1195 వరకు పాలించాడండి. మరి రుద్రదేవుని విజయాలు హనుమకొండ శాసనంలో వివరించబడ్డాయండి. హనుమకొండ శాసనంలో ఎవరి విజయాలు వివరించబడ్డాయని అడుగుతుంటాడండి రుద్రదేవుడు అండి. రుద్రదేవుడు పొరుగు రాజుల్లో ఓడించి తమ ఆధిపత్యాన్ని గోదావరి ఒడ్డు వరకు విస్తరించాడు. అంటే రాజమండ్రి వరకు అండి, అలాగే చెప్పలేము, గోదావరి ఒడ్డు వరకు. మరి దక్షిణాన రుద్రదేవుడు తెలుగు చోడ మూలానికి చెందినటువంటి 4 రాజులను ఓడించాడండి. రుద్రదేవుడు వేంగిపై కూడా దాడి చేశాడు. ఆ రుద్రదేవుని పాలన చివరి కాలంలో దేవగిరి యాదవులతో యుద్ధం అయితే జరిగిందండి. ఈ యుద్ధంలో ఓటమి చెంది మరణించాడండి. ఎవరితో మరణించాడు చూద్దామండి ఒకసారి. రుద్రదేవుడు దేవగిరిలో ఉన్నటువంటి యాదవులతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఓడిపోయి మరణించాడండి. మరి రుద్రదేవుడు సంస్కృతంలో నీతిసారము అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అని అడుగుతాడండి. రుద్రదేవుడు హనుమకొండలో అత్యద్భుతమైనటువంటి 1000 స్తంభాల గుడిని నిర్మించింది రుద్రదేవుడు అండి. ఆ రుద్రదేవుడు స్థాపించినటువంటి ఓరుగల్లు అతని వారసులకు రాజధానిగా మారిపోయిందండి. 1000 స్తంభాల గుడి. మరి వీరగల్లును స్థాపించింది రుద్రదేవుడు అండి. అదేవిధంగా హనుమకొండలో రుద్రేశ్వరాలయము నిర్మించింది రుద్రదేవుడు అండి. రుద్రదేవుడు నిర్మించాడు కాబట్టి రుద్రేశ్వరాలయము అని పేరు వచ్చిందండి. మరి రుద్రదేవుని తర్వాత అతని సోదరుడు మహాదేవుడు 4 ఏళ్ల స్వల్పకాలం పాటు పాలన అయితే అందించాడండి. మహాదేవుడు యాదవ రాజ్యంపై దండయాత్ర చేసి దేవగిరి ముట్టడి సమయంలో యాదవ రాజుల చేతిలో మరణించాడండి. మరి రుద్రదేవుడు కూడా యాదవుల చేతిలో చనిపోయాడు. మహాదేవుడు కూడా యాదవుల చేతిలోనే చనిపోయాడండి. నెక్స్ట్ అండి, గణపతి దేవుడు అండి. ఈ గణపతి దేవుడు 1199 నుంచి 1262 వరకు
పాలన అయితే కొనసాగించాడండి. గణపతి దేవుడు అనానుకూల పరిస్థితుల్లో తన పాలన అయితే ప్రారంభించాడండి. మరి చాలా గడ్డు పరిస్థితుల్లో ప్రారంభించాడు. ఇతని పాలన ఆంధ్ర చరిత్రలో అత్యద్భుతమైనటువంటి పాలనగా స్వర్ణయుగంగా చెప్పవచ్చండి గణపతి దేవుడు. మరి గణపతి దేవుని పాలన 63 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగిందండి. 63 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగింది. మరి 63 సంవత్సరాల తన పాలనలో తెలుగు మాట్లాడే ప్రజలను నివసించే దాదాపు మొత్తం భూమిని తన పరిపాలనకి తెచ్చుకున్నాడండి. గణపతి దేవుని యొక్క బిరుదు మహామండలేశ్వర. మహామండలేశ్వర. కాకతీయ రాజుల్లో గణపతి దేవుడు అత్యంత శక్తివంతమైన వాడండి. మరి గణపతి దేవుడు విస్తృతమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్మించాడు. గోదావరి ప్రాంతం నుండి మొదలుకొని చెంగల్పట్టు వరకు మరియు ఎదగందల నుండి సముద్రం వరకు విస్తరించి ఉన్నటువంటి విశాలమైన సామ్రాజ్యాన్ని నిర్మించాడండి. అదేవిధంగా గణపతి దేవుడు తీర ప్రాంతాలపై దాడి చేసి విజయవాడ మరియు దివ్యసీమ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నాడండి. మరి గణపతి దేవుడు జారీ చేసినటువంటి శాసనమే మోటుపల్లి శాసనము. ఈ మోటుపల్లి శాసనం ప్రకారము పన్నుల విధింపు, విదేశీ వాణిజ్యము, వివిధ వస్తువులపై పన్ను రేటు విధించినటువంటి తీరును ఈ యొక్క మోటుపల్లి శాసనంలో గణపతి దేవుడు వివరించడం జరిగింది. మరి గణపతి దేవుడు సమర్థ పాలకుడు. వాణిజ్యము మరియు వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి చర్యలు అయితే తీసుకున్నాడండి. గణపతి దేవుడు జలాశయాలను నిర్మించాడు. అదేవిధంగా గణపతి దేవుడు నీటి ప్రదాల కోసం చెరువులు తవ్వించాడండి. గణపతి దేవుడు పెద్ద మొత్తంలో అడవి భూములను సాగులోకి తెచ్చాడండి. అదేవిధంగా ఆలయ నిర్మాణం, సాహిత్య రచనలను ప్రోత్సహించేవాడండి. ఓరుగల్లు కోట నగర నిర్మాణమును పూర్తి చేసిన వాడు ఎవరు అంటే గణపతి దేవుడేనండి. మరి ఈ గణపతి దేవుడు తన కుమార్తెలు మరియు సోదరిమణులు వ్యవహారాలను బలమైనటువంటి పొరుగు రాజులతో ఏర్పాటు చేయడం ద్వారా ఇతర రాజ్యాలతో తన సంబంధాలను అయితే బలపరుచుకున్నాడండి. అదేవిధంగా అన్నపక్షి అనే సంస్కృత పదం పౌరాణిక పక్షిహంసను సూచిస్తుందండి. అన్నపక్షి కాకతీయ కళాతోరణం పైన 2 వైపులా ఉంచబడింది అన్నపక్షి. ఓకేనండి. మరి తర్వాత రుద్రమదేవుడు అండి. 1262 నుంచి 1289 వరకు ఈమె యొక్క పాలన అయితే 37 సంవత్సరాల పాటు సాగిందండి. 27 సంవత్సరాలు అండి. మరి మహిళా పాలనను ఆమోదించలేనటువంటి సామంత ప్రభువులు తిరుగుబాటులను ఆమె అణచివేయవలసి వచ్చిందండి. బయట ప్రమాదాలే ఆమెకు ఎక్కువ సమస్యాత్మకంగా నిలిచేయండి. యాదవులు, చోళులు, పాండ్యులు మరియు కళింగ గజపతులు ఆమె పాలనను అయితే వ్యతిరేకించారండి. యాదవ రాజుల్లో ఒకలైనటువంటి మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దాడి చేశాడండి. రుద్రమదేవి అతడిని ఓడించి శాంతి ఒప్పందం అయితే కుదుర్చుకుందండి. మరి రుద్రమదేవి కాలంలో రుద్రమదేవి పాలనను వ్యతిరేకించిన నెల్లూరులో ఉన్నటువంటి కాకతీయ సామంతరాజు అంబదేవుడు. మరి రుద్రమదేవి తన స్వీయ నేతృత్వంలో పెద్ద సైన్యంతో అంబదేవునిపై దండెత్తి అతనిని ఓడించి త్రిపురాంతకము మరియు చుట్టుపక్కల ప్రదేశాలను స్వాధీనం చేసుకుందండి. మరి కాకతీయ మహిళా పాలకురాలు రుద్రమదేవికి గల మరో పేర్లు రుద్రమాంబ, రుద్రదేవ మహారాజు అనే మరో పేర్లు కలిగి ఉండేదండి. రుద్రమదేవి ప్రభుత్వంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా చాలా సందర్భాల్లో సైన్యాన్ని స్వయంగా నడిపించిందండి. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించినటువంటి ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో. రుద్రమదేవి పరిపాలనా సామర్థ్యాన్ని ప్రశంసించాడండి. ఆంధ్రదేశం విలువైన రాళ్ళు, ఆభరణాలు, వజ్రాలు వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది అని ఎవరి రచన ద్వారా తేలింది అంటే మార్కోపోలో అండి. మరి రుద్రమదేవి తన తండ్రి అయినటువంటి గణపతి దేవుడిచే ప్రారంభించినటువంటి ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసిందండి. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించింది గణపతి దేవుడైతే పూర్తి చేసింది రుద్రమదేవి అండి. మరి రుద్రమదేవి వ్యవసాయం కోసం చెరువులు తవ్వించిందండి. దేవాలయాల నిర్మాణాలను ప్రోత్సహించిందండి. అదేవిధంగా రుద్రమదేవి తన పరిపాలనా కాలంలో కళలు మరియు విదేశీ వాణిజ్యాన్ని కూడా అభివృద్ధి చేసిందండి. మరి రుద్రమదేవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నిడదవోలు పాలకుడైనటువంటి చాళుక్య వీరభద్రుడిని వివాహం చేసుకుందండి. మరి రుద్రమదేవి తన మనవడు అయినటువంటి ప్రతాపరుద్రుడిని తన తదుపరి వారసుడిగా ప్రకటించిందండి. రుద్రమదేవి పాలనా కాలంలో బొల్లి నాయకుడు వేయించినటువంటి శాసనంలో కొంత భాగము క్రీస్తు శకం 1270 సంవత్సరం సంక్రాంతి పర్వదినాల సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశద్వారం సంరక్షకుడైనటువంటి బొల్లి నాయకుడు 10 కొలతల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు కరంజ గ్రామంలో తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజైనటువంటి రుద్రదేవ మహారాజులు గౌరవార్థం దానం చేశాడండి. మరి కాకతీయుల పాలనలో రాజ్యపాలన సైనిక ప్రాతిపదికన నిర్వహించబడిందండి.
అదేవిధంగా కాకతీయులు సార్వభౌమాధికారం కలిగి తమ రాజ్య భూభాగాలను చిన్న విభాగాలుగా విభజించి నాయంకరులు అనే సైనిక నాయకులను వీటి పరిపాలకులుగా నియమించారండి. కాకతీయుల కాలంలో సైనిక నాయకుల పేర్లు నాయంకరులు. కాకతీయులకు సామంతులుగా పనిచేసినటువంటి నాయంకరులు వారి హోదా నిలబెట్టుకోవడానికి కాకతీయ చక్రవర్తుల నుండి భూములను అయితే పొందేవారండి. అదేవిధంగా నాయంకర్లు తమ ఆధ్వర్యంలో చక్రవర్తి సేవల కోసం నిర్ణీత సంఖ్యలో దళాలను నిర్వహించవలసి ఉంటుందండి. నాయంకర్లకు పన్ను వసూలు చేసుకునేందుకు కొన్ని గ్రామాలు ఇవ్వబడినప్పటికీ వారికి గ్రామాలను శాశ్వతంగా ఉంచలేదండి. చక్రవర్తి తన అధికారంతో వారిని కొత్త ప్రదేశానికి బదిలీ చేయవచ్చు. నాయంకర్లు చక్రవర్తిపై ఆధారపడటంతో పాటుగా వారికి విధేయులుగా కూడా ఉంటారండి. నాయంకర్లు రాజ్యంలో ఏదైనా తిరుగుబాటు జరిగిన సమయంలో వారిని అణచుటకు చక్రవర్తికి సహాయం అందించుటకు సిద్ధంగా ఉండేవారండి. అదేవిధంగా ప్రతాపరుద్రుని పాలన నాటికి దాదాపు 72 నాయంకర్లు ఉండేవారండి. కాకతీయుల కాలంలో గ్రామ పరిపాలన విభాగాలను స్థల మరియు నాడు అనే 2 ప్రధాన తరగతులుగా విభజించారండి. స్థల మరియు నాడు అనే 2 ప్రధాన తరగతులుగా విభజించారు. పూర్వం 10 నుండి 60 వరకు గ్రామాల సమూహాన్ని స్థల అంటారండి. కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంతాన్ని నాడు అంటారండి. అంటే స్థల అనేది చిన్నది, నాడు అనేది పెద్దదండి. ఆయగార్లు అని పిలువబడే గ్రామ అధికారులు గ్రామాల పాలనను పర్యవేక్షించేవారండి. ఎవరండి? ఆయగార్లు అనే గ్రామాధికారులు అండి. నెక్స్ట్ గ్రామము ప్రాథమిక పరిపాలనా విభాగం అండి. కాకతీయుల కాలంలో గ్రామ పాలనా అధికారులు ఎవరెవరంటే కర్ణం గారండి. గ్రామంలోని భూమి సంబంధిత రికార్డులను పర్యవేక్షించేవారు కర్ణం గారు. రెడ్డి గారు అంటే గ్రామ పెద్ద అండి. తలారి అంటే గ్రామ రక్షక భటుడు అండి, గ్రామ పోలీసు. వీరే కాకుండా పురోహితుడు, కంసాలి, స్వర్ణకారుడు, రజకుడు, వడ్రంగి, కుమ్మరి, నాయి బ్రాహ్మణ, వెట్టి మరియు చర్మకారుడు మొదలైన వారు ఉండేవారండి. మరి కాకతీయుల కాలంలో భూముల రకాల గురించి చూద్దామండి. రాచ పొలము అంటే ఏమిటి? రాజుకు చెందినటువంటి ప్రభుత్వ భూమి. వెలి పొలం అంటే ఏమిటి? అంటే నీటి వసతి కలిగినటువంటి భూమిని వెలి పొలం అంటారండి. తోట పొలం అంటే ఏమిటి? వివిధ రకాల పండ్ల చెట్లతో కూడినటువంటి భూమిని తోట పొలం లేదా తోట భూమి అంటారండి. కాకతీయుల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు అండి. ప్రతి గ్రామంలో కొంత భూమి రాజు ఆస్తి కింద ఉంచబడిందండి. దీనినే రాచ పొలం అంటారండి. ఈ భూమిని రైతులకు కౌలు సాగు కోసం ఇచ్చేవారండి. కౌలు చేసుకోవడానికి. మరి ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసే రైతులను అర్ధసీరి అని పిలిచేవారండి. మరి భూమికి సంబంధించినటువంటి సర్వే రికార్డులను అధికారులు చాలా జాగ్రత్తగా భద్రపరిచేవారు. అంటే ఎవరు? కర్ణం గారండి. కాకతీయులు అధిక విస్తీర్ణంలో అధిక భూములను సాగులోకి తెచ్చారండి. కాకతీయులు వ్యవసాయం కోసం జలాశయాలను నిర్మించారు మరియు చెరువులను తొలగించారండి. వీటిని కొన్ని ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే పాకాల, లక్నవరం, ఘనాపురం చెరువులండి. మరి కాకతీయుల కాలంలో విధించబడినటువంటి గృహ పన్ను ఇల్లరి అండి. అదే అటవీ ఉత్పత్తులపై విధించే పన్ను పుల్లరి. మరి కాకతీయుల కాలంలో గొర్రెల మందపై విధించే పన్ను అడ్డపట్టు సుంకం. వీటితో పాటు వాణిజ్య పన్ను, వృత్తిపరమైనటువంటి పన్నులు వసూలు చేసేవారండి. కాకతీయులు పన్ను వసూలు కోసం నియమించబడినటువంటి అధికారులనే సుంకాధికారులు అంటారండి. అదేవిధంగా కాకతీయులు విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో అభివృద్ధిపరిచినటువంటి నౌకాశ్రయం మోటుపల్లి నౌకాశ్రయం అండి. కాకతీయుల కాలంలో భూదానములు చేసినటువంటి రాజవంశాలకు చెందినటువంటి మహిళలు ముప్పమాంబ, మైలమాంబ అండి. ముప్పమాంబ, మైలమాంబ. కాకతీయుల కాలంలో ఇతర ధనవంతులైనటువంటి మహిళలు కూడా భూములు, చెరువులు, ధనము, పశువులు, నగలు మొదలైనటువంటి సంపదలను దేవాలయాలతో పాటు బ్రాహ్మణులకు కూడా ఇతరులకు విరాళంగా ఇచ్చేవారండి. కాకతీయుల కాలంలో బాగా అభివృద్ధి చెందినటువంటి మతమే శైవ మతము. కాకతీయుల కాలంలో శైవ మతంతో పాటు వైష్ణవము, వీరశైవము కూడా ప్రసిద్ధి చెందాయండి. కాకతీయుల కాలంలో వైష్ణవ మతం కూడా ప్రచారంలో ఉందండి. శివతత్వసారము చాలా ఇంపార్టెంట్ అండి. శివతత్వసారము అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే మల్లికార్జున పండితారాధ్యుడు అండి. శివ అంటే శివుడు, అంటే ఇక్కడ మల్లికార్జునుడు కూడా శివుడేనండి. ఓకేనండి. మల్లికార్జున పండితారాధ్యుడు. మరి మల్లికార్జున పండితారాధ్యుడు కాకతీయుల కాలం నాటివాడు. మల్లికార్జున పండితారాధ్యుడు వీరశైవ అనుచరుడు. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి నాట్యం పేరిణి నాట్యము. ఈ నాట్యంలో
యుద్ధ సమయాల్లో ప్రదర్శించబడేది పేరిణి నాట్యం. ఈ నాట్యం చాలా ధైర్యంగా యుద్ధంలో చురుకుగా పాల్గొనడానికి సైనికులను ప్రేరేపించిందండి. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ పేరిణి నృత్యంలో ప్రసిద్ధి చెందినవారండి. మరి కాకతీయ పాలకులు సంస్కృతానికి తమ ప్రోత్సాహాన్ని అందించారండి. తెలుగు సాహిత్యంతో కూడా వీరి పాలనా కాలంలో అభివృద్ధి చెందిందండి. బసవ పురాణాన్ని రచించింది పాల్కురికి సోమనాథుడు. కుమార సంభవం అనే గ్రంథాన్ని రచించింది నన్నచోడుడు. సంస్కృతంలో ప్రతాపరుద్రేయంను రచించింది విద్యానాథుడు. గీత రత్నావళి, నృత్య రత్నావళి సంస్కృతంలో రాసింది జాయప సేనాని. మరి క్రీడాభిరామము తెలుగులో రాసినది వల్లభరాయుడు. క్రీడాభిరామమును తెలుగులో రాసినది వల్లభరాయుడు. మరి 1000 స్తంభాల ఆలయం మరియు రామప్ప దేవాలయంలో కాకతీయుల కాలం నాటి అద్భుతమైనటువంటి నిర్మాణాలు. ఆ 1000 స్తంభాల గుడిని ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయం అంటారండి. మరి 1000 స్తంభాల ఆలయము హనుమకొండలో ఉంది. 1000 స్తంభాల ఆలయమును నిర్మించింది రుద్రదేవుడు అండి. మరి ఈ 1000 స్తంభాల ఆలయము వాస్తు, శిల్పము మరియు శిల్పకళలో నిర్మించబడిందండి. రాతితో మలిచినటువంటి ఏనుగులు మరియు డోలరైట్ శిలతో నిర్మించినటువంటి ఏకశిలా నంది ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ అండి. ఈ ఆలయాన్ని స్థానికంగా 1000 స్తంభాల గుడి అని కూడా పిలుస్తూ ఉంటారండి. మరి వరంగల్ ప్రాంతంలోని పాలంపేట గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి రామప్ప దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. రామప్ప ఆలయంలోని ప్రధాన దైవము రామలింగేశ్వర స్వామి. రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది రేచర్ల రుద్రుడు అండి. మరి రేచర్ల రుద్రుడు గణపతి దేవుని ముఖ్య సైనిక అధికారుల్లో ఒకరండి. ఈ ఆలయంలో విష్ణువు మరియు శివుడిని ఒకే చోట ఆరాధించడం వల్ల ప్రసిద్ధి చెందిందండి రేచర్ల రుద్రుడు నిర్మించినటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయంలో అండి. మరి ఈ ఆలయంలో కాకతీయుల కాలంలోని కళల యొక్క వైభవాన్ని చూడవచ్చండి. అదేవిధంగా రామప్ప ఆలయం ఇటుకలతో నిర్మించారండి. రామప్ప ఆలయము నక్షత్రాకారపు వేదికపై నిర్మించబడింది. రామప్ప ఆలయ విగ్రహాలు నల్ల గ్రానైట్ రాయితో నిర్మించబడ్డాయి. రామప్ప ఆలయంలో నిర్మించినటువంటి విగ్రహాలపై పువ్వులు, లతలు, ఏనుగులు, గంధర్వులు, నర్తకీమణుల శిల్పాలు, ఇతిహాస కథలు అన్నీ ఉన్నాయండి. వీటిలో యక్షిని, నాగిని శిల్పాలు చాలా ఆకర్షణీయమైనవండి. మరి రామప్ప ఆలయంలో నంది విగ్రహం చాలా అందంగా ఉంటుందండి. రామప్ప ఆలయంలో కొన్ని శిల్పాలు సప్త స్వరాలను ధ్వనింపచేస్తాయండి. కొన్ని శిల్పాలండి. మరి జాయప సేనాని రాసినటువంటి నృత్య రత్నావళి ఈ ఆలయ శిల్పకళలో ప్రతిబింబించే నృత్య శైలులను వివరిస్తుందండి. కాకతీయుల ఆలయ నిర్మాణ శైలిలోని ఈ నల్ల పాలరాతి శిల్పాలు అద్భుతంగా ఉండి మృదువైన వంపులతో చోపర్లను అయితే ఆకట్టుకుంటాయండి. స్తంభాలపై చిక్కినటువంటి శిల్పాలతో మండప నిర్మాణం, అంతరాలయం మరియు గర్భగుడి నిర్మాణ నమూనాలను అనుసరించారు. ఈ శైలిని త్రికోట పద్ధతి అంటారండి. 1000 స్తంభాల ఆలయము మరియు రామప్ప దేవాలయాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో అయితే గుర్తించిందండి. మరి వారసత్వము అనేది పూర్వీకుల నుండి మనకు అందించబడినది. మన సంస్కృతి మరియు వారసత్వం రెండు మార్చలేనివి. రెండో ప్రతాపరుద్రుడి పాలనా కాలంలో ఢిల్లీ సుల్తాన్లు ఓరుగలపై అనేక సార్లు దండయాత్రలు అయితే చేశారండి. క్రీస్తు శకం 1323 సంవత్సరంలో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారండి. ప్రతాపరుద్రుడిని అయితే ఖైదు చేశారు. అవమానం భరించలేక ప్రతాపరుద్రుడు ఆత్మహత్య అయితే చేసుకున్నాడండి. ప్రతాపరుద్రుడిని ఆత్మహత్య తర్వాత కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయిందండి. మరి కాకతీయ రాజ్యం అంతమైన తర్వాత ఆంధ్ర తీరంలో అద్దంకి, కొండవీడు, రాజమండ్రి, కందుకూరు మొదలైనటువంటి చిన్న రాజ్యాలు ఆవిర్భవించారండి. ముసునూరి నాయకులు అంటే చూద్దామండి. ఢిల్లీ సుల్తాన్ల దాడుల కారణంగా స్థానిక కాకతీయ సామంతులు ఆయా ప్రాంతాలలో అధికారాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారండి. కాకతీయ సామంత రాజుల్లో ఒకడైనటువంటి ప్రళయ నాయకుడు రేకపల్లె రాజధానిగా అధికారంలోకి వచ్చాడండి. ఈ రాజ్యం పాపికండల సమీపంలో భద్రాచలం అడవి మధ్య ఉన్నటువంటి ఇరుకైన సబరి నది లోయలో ఉందండి. సబరి నది లోయలో ఉంది. మరి కొండలు మరియు అడవులని కలిగి ఉండడంతో ముస్లిం దండయాత్రల నుండి వ్యూహాత్మకంగా ఈ రాజ్యం అయితే రక్షించబడిందండి. ఢిల్లీ సుల్తాన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో గిరిజన వంశపు కొండరెడ్డి తెగవారు ప్రళయ నాయకులకు సహాయపడ్డారండి. మరి విలస శాసనమును అనుసరించి ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రల వల్ల కాకతీయులు రాజ్యాన్ని అయితే కోల్పోయారండి. మరి అది దాని గురించి మనకు చెప్పింది విలస శాసనం అండి. మరి ప్రళయ నాయకులకు సహాయపడ్డ గిరిజన తెగ పేరు కొండారెడ్డి అండి. మరి ముసునూరి
కాపయ నాయకుడు క్రీస్తు శకం 1335 నుండి 1368 వరకు పాలించడం అయితే జరిగిందండి. ముసునూరి కాయప నాయకుడు తన సోదరుడైనటువంటి ప్రళయ నాయకుడు తర్వాత సింహాసనాన్ని అయితే అధిష్ఠించాడండి. క్రీస్తు శకం 1336 సంవత్సరంలో తుగ్లక్ పాలకులను వరంగల్ నుండి తరిమి కొట్టడానికి తిరుగుబాటులో నడిపించాడండి. అయితే ఈ విజయం కూడా ఎక్కువ కాలం నిలవలేదండి. అదేవిధంగా ఆంధ్రాలోని అనేక ప్రాంతాల్లో స్థానికంగా చిన్న రాజ్యాలు అయినటువంటి కొండవీడు, రాజమండ్రి, కందుకూరు మొదలైనటువంటి చిన్న రాజ్యాలు కూడా ఈ కాలంలోనే ఏర్పడ్డాయండి. ముస్లిం పాలన ఈ ప్రాంతం నుండి తరిమి కొట్టడానికి ప్రళయ వేమారెడ్డి మరియు ప్రళయ నాయకులు సంయుక్తంగా ప్రయత్నం అయితే చేశారండి. మరి చక్రవర్తి యొక్క ఆదేశాలు లేదా సూచనలను విధేయతతో అనుసరిస్తూ అతని ఆధీనంలో ఉన్న వారిని సామంత ప్రభువులు అంటారండి. సంస్కృతిని మరియు వారసత్వాన్ని పెంపొందించడానికి తమ సహాయాన్ని మద్దతు ఇచ్చిన పాలకులని మనం పోషకులు అంటామండి. హిందూ మతం నుండి మధ్యయుగంలో నూతనంగా ఆవిర్భవించినటువంటి శకమే వీరశైవ మతం అండి. శాసనం అనగా లిఖించబడినటువంటి ఒక చారిత్రక సంఘటన లేదా ఆదేశం అంటారండి. శోభ అనగా ప్రకాశవంతమైనటువంటి శిల్పకళా ప్రదర్శనని శోభ అంటారండి. ఒకే సంతతికి చెందినటువంటి పాలకులు వారసత్వ పాలన చేయడాన్నే రాజవంశం అంటారండి. చయోధ్య కుదరని సామంత ప్రభువులను చక్రవర్తికి అవిధేయులుగా ఉన్నవారు అంటారండి. అంటే సామంత ప్రభువులకు ఒప్పుకునేవారు కాదు, సయోధ్య కుదరలేదు, అప్పుడు చక్రవర్తికి అవిధేయులుగా ఉన్నవారు అంటారండి. ఒక సాధారణ పూర్వీకుల నుండి వచ్చిన వారి సమూహమును తెగ అంటారండి. మరి విజయనగర సామ్రాజ్యమైన గురించి ఇప్పుడు చూద్దామండి. మరి దక్కన్ ప్రాంతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారం కోల్పోతున్న సమయంలో 2 కొత్త రాజ్యాలు అయితే ఆవిర్భించండి ఇటువైపు కలిసి. అంటే ఒకటది విజయనగర సామ్రాజ్యం, బహమనీ సామ్రాజ్యం. మరి దక్షిణ భారతదేశంలో ముఖ్యమైనటువంటి సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యం అండి.